కన్నతల్లి అక్కడ బాధపడుతూ కూర్చుని ఉంటుంది. ఇంతలో బాబీ కూడా చాలా బాధపడుతూ కన్నతల్లి దగ్గరికి వచ్చి కన్నతల్లి ఒడిలో పడుకొని బాబీ కూడా ఏడుస్తూ ఉంటాడు. అలా కన్నతల్లి బాబీ వాళ్ళిద్దరూ కూడా చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటారు. ఇక బాబీని అలా చూసి స్వర అయితే ఇలా అనుకుంటూ ఉంటుంది, అభి సార్ ఝాన్సీకి బాగా దగ్గరయ్యారన్నమాట. అందుకే బాబీని కూడా దూరం పెడుతున్నారు, బాబీని అస్సలు పట్టించుకోవటం లేదు అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. ఇక బాబీ అలా ఏడుస్తూ ఉండడం చూసి అక్కడ ఉన్న స్వర అయితే, బాబు ఏమైంది బాబు, ఎందుకు ఇంత డల్గా ఉన్నావు అని చెప్పి అంటుంది. లేదు కన్నతల్లి, నాకు మా అమ్మ గుర్తుకు వచ్చింది, కానీ మా అమ్మ మాత్రం అస్సలు మంచిదే కాదు, నన్ను పుట్టిన వెంటనే హాస్పిటల్లో వదిలేసి వెళ్ళిపోయింది. ఏ తల్లైనా తన కన్న బిడ్డని ఎలా వదిలేసి వెళ్ళిపోతాడా, నువ్వైనా చెప్పు కన్నతల్లి అని చెప్పి అంటూ ఉంటాడు. అది వినగానే అక్కడ ఉన్న కన్నతల్లి చాలా బాధపడుతూ ఉంటుంది. ఇక బాబీ అయితే, నాకు అమ్మ కావాలని ఉంది, కానీ నాకు అమ్మ లేదు కదా, అందుకే చాలా బాధగా ఉంది. మా అమ్మ నాకుంటే ఎంత బాగున్నో, నీలాగా చాలా ప్రేమగా చూసుకుందును కదా అని చెప్పి అంటూ ఉంటాడు. అది వినగానే కన్నతల్లి అయితే, నేనున్నాను కదేటి, నేను చూసుకుంటాను కదేటి నిన్ను బాగా అని చెప్పి అంటూ ఉంటుంది. అది వినగానే బాబీ అయితే, నువ్వు చూసుకుంటావు, కానీ నీకు కూడా పిల్లలు ఉండుంటారు కదా అని చెప్పి అంటే, నాకు ఒక బంగారం లాంటి కొడుకున్నాడు అని చెప్పి అంటుంది. మరి తనని నాకు పరిచయం చేస్తావా అని చెప్పి బాబీ అడుగుతాడు. నీకు తప్పకుండా పరిచయం చేస్తాను, కానీ నా బిడ్డ ఇక్కడ లేడు కదేటి, ఊర్లో ఉన్నాడు, నేను నా బిడ్డని తీసుకొచ్చినప్పుడు నీకు పరిచయం చేస్తానులే అని చెప్పి అంటుంది. అలా కన్నతల్లి బాబీని చాలా ప్రేమగా చూసుకోవటంతో బాబీ అయితే చాలా సంతోషిస్తాడు. కన్నతల్లి నీలాంటి అమ్మ ఉంటే నాకు ఎంత బాగున్ను, నువ్వే మా అమ్మాయి ఉంటే చాలా బాగున్న కన్నతల్లి అని చెప్పి అంటూ ఉంటాడు. అది వినగానే స్వర అయితే చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది. ఆ ఏడుపుకి, నువ్వెందుకు ఏడుస్తున్నావు కన్నతల్లి అంటే, మరి నీ బాధ నా బాధ కాదా, నువ్వు మీ అమ్మ గురించి బాధపడుతుంటే నాకు కూడా బాధగానే ఉంది బాబీ అని చెప్పి బాబీని దగ్గరకు తీసుకొని హగ్ చేసుకొని ఇంకొంచెం ఏడుస్తూ ఉంటుంది. అలా బాబీని ఓదార్చుతూ తను కూడా బాధపడుతూ స్వర అయితే ఆ బాధను తట్టుకొని భరిస్తూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.